ఎక్కడ కొట్టాలో కొడతాము. గతంలో కొట్టి చూపించిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇప్పుడు కూడా జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, 1 సెకండ్. జయరామ్ గారు నమస్తే. నమస్తే. రైట్, అదే మాట. అంటే ఆ గేట్లు ఎత్తారు కానీ క్లోజ్ చేయడం మర్చిపోయారా? మళ్ళీ ఎందుకు పాత నాయకత్వం, మళ్ళీ ఎందుకు కేసీఆర్ వైపు చూస్తున్నారు? గ్రౌండ్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని భావించారా? ఈ 6 గ్యారెంటీల లేదంటే ఈ సంక్షేమ పథకాల అమలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? చాలా హామీలు ఇచ్చారు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, అమరవీరులకు లేదంటే ఉద్యమకారులకు ఇండ్లు అన్నారు, పెన్షన్లు అన్నారు, రకరకాల హామీలు. ఒక పెద్ద బుక్లెట్ ఇచ్చారు మన మేనిఫెస్టోకి సంబంధించి. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటే గ్రాఫ్ ఎవరిది పెరిగింది, ఎవరిది తగ్గింది? ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ అడ్మినిస్ట్రేషన్లో లోపాలు కనిపిస్తున్నాయి? ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ వైపు ఎందుకు మళ్ళీ పాత నాయకత్వం చూడాల్సి వస్తుంది? ఎట్లా చెప్తారు జయరామ్ గారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. నమస్తే అండి. ఇక్కడ మనము 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేక అంశాలు మాట్లాడుతుంటాయి. వాళ్ళకి అనుగుణంగా కానీ కొంత వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాలను మాట్లాడకుండా కానీ రాజకీయ పార్టీలకు ఆ వెసులుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. కానీ వాస్తవికంగా చెప్పాలంటే మాలాంటి ప్రజల నుంచి ఉండే వాళ్ళ వ్యక్తులకు అలాంటి వెసులుబాటు ఉండదు. వాస్తవాలను మాత్రమే మాట్లాడాలి. ఆ వాస్తవాలను మాట్లాడకుండా ఎంత చెప్పుకున్నా, ఎంత మాట్లాడకుండా పెద్ద ప్రయోజనాలు ఉండవు. ఇక నెక్స్ట్ మన టైటిల్ వచ్చేసి గేట్లు తెరవడం లోపల ఇంతకుముందు వెంకన్న చెప్పినట్టుగా గేట్లు తెరవడంతో ఎటు నుంచి ఎటైనా పోవచ్చు, ఇటే రావాలన్న రూల్ ఏం లేదు. ఆ రోజు రేవంత్ గేట్ తెరిచిండు, ముయ్యలేదని చెప్పిండు. ఇప్పుడు ఆ నుంచి మళ్ళీ ఫ్లో అంటే 2 రకాల గేట్లు ఉంటాయి. జనరల్ గేట్స్ వేరు, ఒక రైల్వే గేట్ లాంటిది అయితే అటు ఇటు రావచ్చు, ఇంటి గేట్ అయితే అటు ఇటు రావచ్చు. ఒక డ్యామ్ గేట్లు తెరిస్తే కిందికే పోతాయి, పైకి రావడాలు ఉంటాయి. మళ్ళీ లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. గోడ దిక్కు రావచ్చు, గోడ దిగిపోవచ్చు. నీటికి పళ్ళ మెరుగు రాజకీయ నాయకులకు అవసరాలు ఎరుగుతారు కానీ ఇక దాంట్లో మనం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సో రేవంత్ రెడ్డి పార్టీ నుంచి ఇప్పుడు అటు నుంచి రేవంత్ రెడ్డి పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు. రేవంత్ రెడ్డి మొదటోడు కాదు, చివరటోడు కాదు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి అటు నుంచి ఇటు ఉంచడం. కానీ ఇవన్నీ ఒక విషయానికి వస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ లో ఉన్న లోపాలను మాట్లాడకుండా ఉంటే మేము ప్రజల నుంచి ఉన్నట్టే కాదు. సో బీఆర్ఎస్ లోపాలను మాట్లాడడం, ఇప్పుడు ప్రతిపక్షం కాబట్టి బీఆర్ఎస్ గురించి మాట్లాడడానికి లేదు. ఇంకేమన్నా మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గురించి, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గురించే మాట్లాడాలి. ఇక్కడ నేను గత ఒక 3 నెలల నుంచి చాలా క్లియర్గా చెప్తున్నాను. పార్టీ నేతలకి, పార్టీ కార్యకర్తలకి, పార్టీలో ఉన్న పెద్దలకి, ఫస్ట్ మీ పార్టీలో జరుగుతున్న విషయాలను మిమ్మల్ని మీరు సస్టైనబిలిటీగా ఎందుకు ఉండట్లేదు? విపరీతమైన ఆ ఇన్సెక్యూరిటీ పార్టీలో ఉండే వ్యక్తులకు ఒకరి నుంచి ఒకరికి ఆ ఇన్సెక్యూరిటీ దాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మంత్రులు కోఆపరేట్ చేయటం లేదని కొన్ని సందర్భాల లోపల ముఖ్యమంత్రి చెప్పడము, ముఖ్యమంత్రి సరైన విధానమైన అవలంబించడాన్ని మంత్రులు మాట్లాడటము, ఇక్కడ విపరీతమైన కరప్షన్ ఉంది, పైసలు లేకపోతే పని చేయటం లేదని చెప్పేసి మంత్రులు చెప్పడము, ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ అటకెక్కడము, అనేక హామీలు. ఇక నేను 420 హామీలు లాంటిది ఆ మాట నేను మాట్లాడాను. కానీ అనేక హామీలను ఈరోజు విస్మరించడము, ప్రజలు కోరుకున్నది ఏదైతే ఉందో దాన్ని కోరుకున్నట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా కాకుండా ప్రజల్ని ఒక మెంటల్గా ప్రిపరేషన్ రేవంత్ చేసుకుంటూ రావడం. ఎలాంటి ప్రిపరేషన్ అంటే మా దగ్గర పైసలు లేవు, మా దగ్గర పైసలు లేవు, మా దగ్గర పైసలు లేవు. పైసలు ఎక్కడ ఏ ప్రభుత్వం దగ్గర ఉండవు. ప్రభుత్వం దగ్గర పైసలు రావు. పైసలన్నీ ప్రభుత్వము సమకూర్చుకుంటది. ఆ సమకూర్చుకునే విధానం లోపల అనేక అంటే ఇక్కడ జయరామ్ గారు ఇంకొక పాయింట్, అసలు అప్పు పుట్టే అటువంటి పరిస్థితి లేదు, చూస్తే దొంగలు చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూసినట్టు చూస్తున్నారు. ఈ కామెంట్లు చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. ఇక మన పరిస్థితి ఏంటి? సంక్షేమ పథకాలు రావా, ఇక పెన్షన్లు రావా, జీతాలు రావా, ఇట్లాంటివన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ మాట అన్నది కేవలం 2 సంవత్సరాల వ్యవధి లోపలే. దీనికి కనీసం భరోసాగా ఇప్పటి వరకు కూడా మేము ట్రిలియన్ ఎకానమీ చేస్తాం, 1 ట్రిలియన్ అన్నారు, 2 ట్రిలియన్ అన్నారు, ఆ ఎకానమీకు చేస్తాం, మేము ఇంకా సోర్సెస్ పెంచుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇట్లాంటి ఒక ధైర్యం చెప్పే మాటలు వాటి కౌంటర్కి ఇప్పటి ప్రభుత్వం నుంచి ఎట్లాంటిది రాలేదు. సో అదే మాటలో ఫిక్స్ అయి ఉన్నారా? ఇక తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇంతేనా, దీన్ని డెవలప్ చేసే పరిస్థితి లేదా అన్నది ఒక ప్రశ్న ప్రజల్లో కనిపిస్తుంది. అదే శ్రీకాంత్, దీంట్లో కంటిన్యూషన్ లోపల ఏంటంటే ఈయన పైసలు పుట్టట్లేదని. సో ప్రజలకు అర్థం చాలా క్లియర్ గా తెలుసు. పైసలు అనేది విషయం పక్కన పెట్టేస్తే
పాలనపరమైన అంశాల లోపల పట్టు ఉండాలి. అది ఎందుకు సడలించుకుపోతుంది అనే అంశం చాలా కీలకమైంది. ఇంకొకటి పైసలు లేవు అని చెప్పేసి జనాన్ని ప్రిపేర్ చేయడం ఒక ఎత్తు అయితే, భూములను కొల్లగొట్టుకోబోతున్న వాళ్ళెవరు అనే విషయాన్ని విత్ ఇన్ ద పార్టీలో ఉండే నాయకులే బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజు భూములను దోసుకుంటున్నారు. కింది స్థాయి నాయకులు మొదలుకుంటే మినిస్టర్ పై స్థాయి వరకు భూముల మీదనే వ్యాపారాలు జరుగుతున్నాయి, భూములనే ఈరోజు కొల్లగొడుతున్నారు అనేది అందరూ మాట్లాడుతున్నదే. అంటే వ్యతిరేకత అనేది ఎక్కడి నుంచో పుట్టుకరాదు, మన పక్కన నుంచే వస్తుంది. ఎందుకంటే మనము విశ్లేష బంతి మనకు స్ట్రైట్ గానే వస్తుంది తప్పితే అది ఇంకెక్కడికి పోదు. చాలా భూముల విషయాలు అన్నారు కానీ ఇవి చాలా సంచలనమైన, ఎందుకంటే లగిచెర్ల భూములకు సంబంధించినటువంటి విషయం అయితేనేమి, హెచ్సి భూములకు సంబంధించినటువంటి విషయం అయితేనేమి, ఇట్లాంటి ప్రభుత్వాలే ఈ భూములను కొల్లగొడుతోంది, ముఖ్యమంత్రి వీటిని ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు, అమ్ముతున్నారు అన్నటువంటి చర్చలు బాగా జరిగినాయి. శ్రీకాంత్ ప్లీజ్ వన్ మినిట్. సో ఇది బహిరంగంగానే కనిపిస్తుంది, వినిపిస్తుంది, కళ్ళ ముందు చూస్తున్నాం. అంటే వ్యతిరేకత పవనాలు ఇంత ఈజీగా వస్తాయి అనుకోలేదు. కానీ విత్ ఇన్ ద 15 months దాటగానే ఇంతటి వ్యతిరేకత మూడగట్టుకున్నా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అనేక ఛానల్ కూడా చెప్పాను. అంటే 10 సంవత్సరాలకు బీఆర్ఎస్ కు వచ్చిన వ్యతిరేకత కంటే సంవత్సరం కూడా కాదు, ఇంకా క్లియర్గా 15 నెలల్లోనే విపరీతమైన నెగిటివ్ వచ్చింది. దానికి కారణం ఏంటి? ఆ కారణాన్ని వీళ్ళు సెర్చ్ చేసుకోవటం లేదు, దాన్ని పరిశీలించడం లేదు, దాన్ని పర్యవేక్షించడం లేదు. ఇంకా మేము ఏదో చేస్తున్నాం అనే భ్రమల్లో ప్రజలు ఎప్పుడు ఉండరు. తమ్ముడు శ్యామ్కు తెలుసు ఈ విషయము, అన్న వెంకన్నకు తెలుసు, మన వెంకటేశ్వర తెలుసు, ఇక అందరూ తెలుసు. ఎవ్వరు ప్రజలు భ్రమల్లో ఉంటే కేసీఆర్ ఎందుకు కొడిపోతాడు? ప్రజలు భ్రమల్లో ఉన్నట్టు స్పష్టంగా ఉంటారు, ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలనో అది చాలా క్లియర్ గా పెడతారు.